హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఓమ్యాడ్ డైట్. ఓమ్యాడ్ అంటే యాక్చువల్గా ఏంటంటే 1 మీల్ ఏ డే అన్నమాట. అంటే రోజుకి ఒక్క మీల్ మాత్రమే తీసుకోవటం అని అర్థం. ఇదేంటంటే 24 గంటల్లో రోజులో మనం ఒక్క గంట మాత్రమే తీసుకుంటాం. 23 గంటలు మొత్తం అంతా కూడా ఫాస్టింగ్ ఉంటాం అన్నమాట. ఏం తినాలనుకున్నా ఆ గంటలోనే మనం తింటాం. అది రైస్ ఐటెం అవ్వచ్చు, లేదంటే చపాతీ పుల్కా అవ్వచ్చు, వాట్ ఎవర్. ఆ 1 అవర్లోనే అందులో కొంచెం ఫ్రూట్స్ తినొచ్చు, నట్స్ తినొచ్చు. అన్ని రకాల ఐటమ్స్ ఆ 1 అవర్లోనే కంప్లీట్ చేసేసి మళ్ళీ మన్నాడు ఆ టైం దాకా కూడా 23 అవర్స్ ఫాస్టింగ్ ఉండటాన్ని ఇలా అంటారన్నమాట 1 మీల్ ఏ డే అని. ఇది నేను ఈరోజు కూడా చేశాను. యాక్చువల్గా చాలా బాగుంది, చేస్తున్నాను కూడా. ఇది ఎన్ని రోజులు చేయగలుగుతాను అన్నది నాకు తెలీదు, ట్రై చేస్తున్నాను. కానీ చాలా బాగుంది ఇది. ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు నేను నిన్న అయితే కనుక 11 గంటలకి తిన్నాను. నా మీలు 11 to 12 వరకు పెట్టుకుని కొంచెం రైస్ తీసుకున్నాను, అలాగే కర్రీస్ పెట్టుకున్నాను. చేపల కూర, ఇంకోటి వంకాయ కూరతో రైస్ తిన్నాను. తర్వాత స్వీట్స్ తిన్నాను 2 రకాలు. కొంచెం హాట్ తిన్నాను. ఆ గంటని అలాగా ముగించాను అనమాట. మళ్ళీ ఈరోజు మార్నింగ్ 12 o'clock దాకా ఇంకేమి తినలేదు. ఓన్లీ వాటర్ మీదే ఉన్నాను. ఈవినింగ్ కూడా కొద్దిగా నిన్న సాయంకాలం మాత్రమే నైటు 8-9 టైంలో కొంచెం ఆకలిగా అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ అలా అనిపించిన తర్వాత వాటర్ అయితే తీసుకున్నాను. కాబట్టి ఇంకా ఏ ప్రాబ్లము అనిపించలేదు. అప్పటి నుంచి ఇంకే ప్రాబ్లం లేదు. మార్నింగ్ కూడా నేను వాకింగ్కి వెళ్ళినా ఏ ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇంకోటి ఏంటంటే ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు అంటే, ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ ఇది చేయమని నేను రికమెండ్ చేయట్లేదు. నేను చేయగలిగాను. ఎందుకు చేయగలిగానంటే, ఆల్రెడీ నాకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేను ఒక 7-8 మంత్స్ నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంటిన్యూ చేస్తున్నాను. అలాగే ప్రతి వీక్లీ ఒకసారి నేను జ్యూస్ ఫాస్టింగ్ కూడా చేస్తాను. అది మీకు చెప్పాను ఆల్రెడీ. అలాగే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 18 అవర్స్ దాకా నేను ఈజీగా ఉండగలుగుతున్నాను. అంటే ముందు రోజు సాయంకాలం 6-6:30కి నైట్ టైం డిన్నర్ కంప్లీట్ చేస్తే మర్నాడు మళ్ళీ 11-12 గంటల దాకా కూడా ఈజీగా ఉండగలుగుతాను. ఉదయం 12 గంటల దాకా అంటే 18 అవర్స్ నేను ఆల్రెడీ ఉండగలుగుతున్నాను. కాబట్టి 18 అవర్స్ నా బాడీని నేను సస్టైన్ చేయగలుగుతున్నాను. అలవాటు అయిపోయింది కాబట్టి నా బాడీ నాకు ఈజీగా ఉంటుంది. నేను 18 అవర్స్ నుంచి ఇంకొక 4-5 అవర్సే కదా నేను ఎక్స్టెండ్ చేసింది యాక్చువల్గా ఫాస్టింగ్ని. కాబట్టి ఇబ్బంది లేదు నాకేని. అలాగే మీరు చేయాలనుకున్నా సరే ముందు మీరు మీ ఈటింగ్ విండోని సైజ్ తగ్గించుకుంటూ రావాలి అన్నమాట. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆల్రెడీ 12 అవర్స్ నుంచి 13 అవర్స్ మీరు చేస్తున్నారు అనుకోండి, దాన్ని మెల్లిగా 14 అవర్స్ చేయాలి ఒక వారం, తర్వాత 15 అవర్స్, తర్వాత అలా 18 అవర్స్ దాకా వెళ్ళి అప్పుడు కొంచెం బాడీకి అలవాటు చేసిన తర్వాత అప్పుడు ఈ 1 మీల్ ఏ డే అన్నది మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. మన బాడీ కూడా రెడీ అయి ఉంటుంది. ఇంకోటి, నేను దీని గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఇదివరకు 1-2 చోట్ల విన్నట్టు గుర్తు. అది గరికపాటి నరసింహారావు గారు, మరి చాగంటి కోటేశ్వరరావు గారు ఎవరు చెప్పారో నాకు గుర్తులేదు. కానీ దీన్ని ఏకభుక్తం అంటారు, మన పురాణాల్లోనే ఉంది. ఇంకొకటి దీనికి ఏంటంటే, ఏకభుక్తం చేసేవాడిని ఋషి అంటారు, ద్విభుక్తం చేసేవాడిని భోగి అంటారు, త్రిభుక్తం చేసేవాడిని రోగి అంటారు అని. అంటే ఏకభుక్తం అంటే రోజుకి ఒకసారి భోజనం చేసేవాడిని ఋషి అంటారంట. 2 సార్లు ద్విభుక్తం చేసేవాడిని భోగి అంటారంట, అంటే విలాసవంతుడు అని అదన్నమాట. మూడోది 3 అంతకంటే ఎక్కువ సార్లు తినేవాళ్ళని రోగి అంటారు. ఇది మన అందరికీ తెలుసున్నదే. అంటే మనం యాక్చువల్గా ఇన్ జనరల్గా ఏమైపోయిందంటే, రోజుకి 3 సార్లు తినాలి, 2 సార్లు తినాలి అన్నదాన్ని 3 సార్లు చేశారు యాక్చువల్గా. ఈ టిఫిన్ ఒకసారి, తర్వాత మధ్యాహ్నం లంచ్ ఒకసారి, ఈవినింగ్ డిన్నర్ ఒకసారి. ఈ 3 అన్న కాకుండా మళ్ళీ
లంచ్ నుంచి డిన్నర్కి వెళ్ళే మధ్యలో ఒకసారి స్నాక్స్, మళ్ళీ టిఫిన్ నుంచి లంచ్కి వెళ్ళే మధ్యలో ఒకసారి స్నాక్స్, మళ్ళీ డిన్నర్ తర్వాత 8 తర్వాత 9 ఒక స్నాక్స్, ఇలా పెట్టి 3 సార్లు నుంచి దాదాపుగా 5 నుంచి 6 సార్లు దాకా తీసుకోవటం మనకి అలవాటు అయిపోయింది. ఈ స్నాక్స్ అని మన లైఫ్లో వచ్చిన కాడి నుంచే యాక్చువల్గా మనకు రోగాలు పెరిగినాయని నేను అనుకుంటున్నాను. నేను అనుకోవటమే కాదు, చాలా స్టడీస్ కూడా అయ్యే చెప్తున్నాయి అన్నమాట. అంటే అన్నెసరీగా మనం తినటం, ఆకలి అనే స్పేస్ అక్కడ లేకపోయినా సరే మనం సృష్టించుకుని వాటికంటూ ఒక టైం సృష్టించుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నా విషయం తీసుకుంటే ఇంతకు ముందు కూడా నేను మధ్యాహ్నం 12ంటికి 1 గంటకి భోజనం చేసేస్తే మళ్ళీ 3ంటికి 4ంటికి ఖచ్చితంగా పడుకుని లేసినప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్నాక్స్, ఒక ప్లేట్ నిండా స్నాక్స్ పెట్టుకుని తిని బయటికి వెళ్ళటం, మళ్ళీ వచ్చిన తర్వాత 7ంటికి ఎప్పుడో భోజనం చేయటం, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు 8:30కి 9ంటికి స్నాక్స్ తింటాం. ఇది నా డైలీ లైఫ్లో ఉండేది యాక్చువల్గా. అలాగే అందరూ కూడా ఇంచుమించుగా అందరూ ఎక్కువ మంది ఇదే పాటిస్తూ ఉంటారు. దానివల్లనే మనకి ఎక్కువ రోగాలు రావడం స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇప్పుడు నేను ఈ డైట్ గురించి మీ అందరికీ చెప్పినప్పుడు కూడా చాలామంది నన్ను అడిగిన ప్రశ్న కూడా అదే, నువ్వు బ్రేక్ఫాస్ట్ అంటున్నావు, ఓకే, మధ్యలో లంచ్ అంటున్నావు, తర్వాత డిన్నర్ అంటున్నావు, ఓకే, 3 బాగానే ఉన్నాయి, మరి స్నాక్స్ ఎప్పుడు తినాలి, మధ్యాహ్నం 4ంటికి ఆకలిస్తే ఏం చేయమంటావు, ఏం తినమంటావు అంటే, నేను ఫస్ట్లో అయితే కనుక ఏదో ఒకటి తినండి, ఇప్పుడు నువ్వులు ఉండ తినండి, లేకపోతే డ్రై ఫ్రూట్ లడ్డు తినండి అని ఇలాగా ఏదో చెప్తున్నాను. యాక్చువల్గా అయితే కనుక ఆ ప్రొసీజర్ కరెక్ట్ కాదు. మీరు స్నాక్స్ ఏదైనా స్వీట్ తినాలి, మీకు రోజు స్వీట్ తినే గ్రేవింగ్స్ ఉన్న అలవాటు, ఇప్పుడు నాకు కూడా స్వీట్ ఖచ్చితంగా తినాలి, రోజు ఏదో ఒక స్వీట్ తినాలి, ఆ గ్రేవింగ్స్ ఎప్పుడూ ఉంటాయి నాకు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఆ స్వీట్ తినేది నువ్వులుండ తిన్నా, లేదంటే కొబ్బరి ఉండ తిన్నా, లేకపోతే ఏ స్వీట్ తినాలన్నా సరే హెల్తీగా ఇంట్లో చేసుకున్న దాన్ని తీసుకొచ్చి నేను ఎప్పుడైతే లంచ్ తినేస్తానో లంచ్ తినగానే అది తినేస్తున్నాను. డిన్నర్ కూడా అంతే, డిన్నర్ అవ్వగానే ఏదైనా లడ్డు తినాలన్నా ఏది తినాలన్నా సరే ఫ్రూట్స్ తిన్నాం అనుకో, ఫ్రూట్స్తో బలంగా దాన్ని కూడా తినేస్తాను అనమాట. దానివల్ల ఏంటంటే మనకి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రావు. దానివల్ల ఎందుకు రావు అంటే మనం ఆ మీల్ అనేది మనం ఎప్పుడు ఏది ఇస్తున్నామో బాడీకి అదే తీసుకుంటుంది, మిగతా టైం అంతా దాని పనిలో అది ఉంటుంది. మిగతా బాడీ ఆర్గన్స్ అన్నీ కూడా దాని పని చేసుకునే అవకాశం ఇస్తున్నాం అన్నమాట. అది నేను ఈ వారం మొత్తం చేయాలనుకుంటున్నాను. ఈ ఏకభుక్తం ఎన్ని రోజులు చేయగలుగుతానో చూస్తాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.